హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ సండేకి వెరైటీలు చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి శనగపప్పు వడలండి. ఈ వడలకి కాంబినేషన్‌గా చికెన్ కూడా తయారు చేశాను. వడలు ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ చెప్తాను చూడండి. శనగపప్పు అయితే ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. మరీ ఎక్కువసేపు అయితే మెత్తగా అయిపోతుంది. గారెలు బాగోవండి. ఇప్పుడైతే ఇవి 2 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా బరగ్గా మనము మిక్సీ కొట్టుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ గారెలు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. కొంచెం కచ్చబచ్చగానే మిక్సీ కొట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా అయితే అస్సలు బాగోదు. ఇప్పుడైతే అందులో కొంచెం సాల్టు, అలాగే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బాగా కలుపుకొని ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మాత్రం ఇలా ఈ షేప్లో మనము ఏ షేప్లో కావాల్స్తే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడైతే జీలకర్ర వేసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి చేసుకుంటే బాగుంటాయి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. నేనైతే చికెన్ కర్రీ తయారు చేశానండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి, ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా చిన్న ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి గారెలు అనేవి ఈ రకంగా వస్తాయి. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. దీనికి కాంబినేషన్గా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు, అలాగే చికెన్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చికెన్ చేశానండి. అలాగే ఈ వడలు కూడా చేశాను. అలాగే చికెన్ పకోడీ కూడా చేశానండి. పిల్లలకైతే బాగా ఇష్టము ఇలా చికెన్ పకోడీ చేసి ఇస్తే. నేనైతే అలా తయారు చేశాను. అలాగే చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్గా వచ్చింది. మా లంచ్ చూసేద్దాం రండి. ఇప్పుడైతే 2 పూరీలు, అలాగే వడలు, చికెన్ పకోడీ కూడా పెట్టుకున్నాము. అలా జాయింట్కి పకోడీలా చేసి పెట్టానండి. ఇప్పుడైతే చికెన్ గ్రేవీ కర్రీ కూడా వేసుకున్నాము. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసి తిన్నారు. మీరు ఈ సండేకి ఏ వంటలు చేసుకున్నారు? నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? మా వెరైటీస్ అయితే ఇదండి: చికెన్ కర్రీ, అలాగే రైస్, రసము, ఇలా గారెలు. మేమైతే ఫుల్గా సండేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా సండే సెలబ్రేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. పిల్లలకి పెట్టాను, చాలా బాగా నచ్చిందట. వాళ్ళకైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు ఈ సండేకి ఏ వెరైటీలు చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.